Welcome to lecture series on switching theory and logic design. In short, STLD. సో దీనికి అదర్ నేమ్స్ అండి మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ షార్ట్గా డిఈ అంటారు, డిజిటల్ లాజిక్ డిజైన్ డిఎల్డి. సో నేమ్స్ మనకి ఏదున్నా సరే లోపల కంటెంట్ మనకి సేమ్ కంటెంటే మనకి ఉంటుంది. సో మెజారిటీ యూనివర్సిటీస్ మనకి ఈ కంటెంట్ని మనకి కవర్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసే ముందు ఇంట్రడక్షన్ పార్ట్ చూసుకుంటే ఎనీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మనకి టూ కైండ్స్లో ఉంటుంది. ఎనీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మనకి టూ కైండ్స్లో ఉంటుంది. ఒకటి మనకి ఎనలాగ్, రెండు డిజిటల్. సో ఈ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అప్లికేషన్స్ మనం చూస్తే various applications starts from audio amplifiers, electric motors, and their control, and radio frequency transmitters and receivers, and power supplies, and ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ ఏంటంటే మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ కండిషన్ అంటే విచ్ ఆర్ హ్యావింగ్ పాయింటర్స్. మనకి ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్లో మనకి డిజిటల్ కూడా ఉంటాయండి, అంటే అవి పాయింటర్ ఉండదు, డైరెక్ట్గా వాల్యూని మనకి డిస్ప్లే చేస్తాయి. ఇలా మనం ఎన్నైనా మనం ఎగ్జాంపుల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి మనకి ఈ డిజిటల్ సర్క్యూట్స్ని మనం ఏమంటామంటే అనదర్ నేమ్ స్విచ్చింగ్ సర్క్యూట్స్ అంటారు. సో ఈ అనలాగ్ సర్క్యూట్స్లో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఏవైతే మనకి ఇన్పుట్ అవుట్పుట్స్ ఉన్నాయో అవి మనకి టైంతో కంటిన్యూస్గా వేరీ అవుతూ ఉంటాయి. అదే డిజిటల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూస్ మనకి స్విచ్ అవుతూ ఉంటాయి బిట్వీన్ టూ వాల్యూస్. సో ఒకటి దాన్ని మనం లో అంటారు, ఇంకో వాల్యూని మనం హై అంటారు. సో ఈ లో అండ్ హై వాల్యూస్ మధ్య మనకి ఏమవుతుందంటే స్విచ్ అవుతూ ఉంటుంది. అందుకని వీటిని ఏమంటారంటే స్విచ్చింగ్ సర్క్యూట్స్ కూడా అంటారు. అయితే వీటికి ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే యాంప్లిఫైర్సే, అయితే లోపల ఉన్న సర్క్యూట్స్ మనకి ఈ విధంగా బిట్వీన్ లో అండ్ హై. ఇప్పుడు జనరల్గా లో అనే వాల్యూని మనం ఎప్పుడు జీరోతో రిప్రజెంట్ చేస్తారు, హై అనే వాల్యూని ఎప్పుడు కూడా 1తో రిప్రజెంట్ చేస్తారు. సో 0 to 1 మధ్యలో వేరీ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి లాజిక్ని యూజ్ చేసుకొని మనం సర్క్యూట్స్ డిజైన్ చేస్తే సో సేమ్ ఆడియో యాంప్లిఫైర్ యాజ్ ఏ డిజిటల్ ఆడియో యాంప్లిఫైర్స్. సో ఇలా దీనికోసం మనం ఏం చేస్తామంటే ఎన్కోడర్స్, డీకోడర్స్, మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ సర్క్యూట్స్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ని మనం రియలైజ్ చేయొచ్చు.
సో, ఇన్‌స్ట్రుమెంట్సే మనకి పాయింటర్స్ కాకుండా మనకి నంబర్స్‌తో, డిజిట్స్‌తో మనకి డిజిటల్ సర్క్యూట్స్‌లో డిస్‌ప్లే అవుతుంది. అయితే ఆ నంబర్ ఎలా వస్తుంది? ఆ నంబర్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెసర్స్ వల్ల మనకేమవుతుందంటే, ఆ మెజరింగ్ క్వాంటిటీ ఏదైతే ఉన్నదో అది మనకి వస్తుంది. సో, ఈ ఫంక్షన్స్‌ని మన డిజిటల్ సర్క్యూట్స్ చేస్తూ ఉంటాయండి. ఇవే కాదు, ఇంకా మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి. అలాగే మనకి ఆహ్, కౌంటింగ్ ఉంటుంది, స్టోరింగ్ ఉంటుంది. సో, ఇలాంటివన్నీ మనకి డిజిటల్ సర్క్యూట్స్‌లో మనం రియలైజ్ చేస్తాం. అయితే ఇక మీరు అబ్జర్వ్ చేస్తే డిజిటల్ సర్క్యూట్స్‌లో మనకి వాల్యూ అనేది స్విచ్ అవుతుంటుంది. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి. సో, ఐడియల్‌గా అయితే మనకేమవుతుందంటే జీరో ట్రాన్సిషన్ టైమ్‌లో జీరో ట్రాన్సిషన్ టైమ్‌లో మనకి స్విచ్ అవుతూ ఉంటుంది. బట్ ప్రాక్టికల్‌గా వచ్చేసరికి ఇది జీరో కాకుండా మనకెలా ఉంటుందంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ తర్వాత అది కొంతసేపు మనకి అదే లెవెల్‌లో ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇది సడెన్‌గా జీరో కాకుండా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఈ డిలే అనేది మనకి ఉంటుందండి. రైజ్ టైము, పీక్ టైమ్, సెటిల్ టైమ్. సో, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇది మనకి ప్రాక్టికల్‌గా ఉండే వాట్ యూ కాల్ డిజిటల్ వాల్యూస్. అయితే ఈ డిజిటల్ సర్క్యూట్స్ మనకి అబ్జర్వ్ చేస్తే లో అనేది జనరల్‌గా 0 వోల్ట్స్, హై అంటే మనకి సమ్ పాజిటివ్ వాల్యూ. లెట్ అస్ సే ఫ్రమ్ 5 వోల్ట్స్ అనుకుందాం. అయితే ఎగ్జాక్ట్‌గా ఇదే 5 వోల్ట్స్ దగ్గర మనకి పాజిటివ్ అనేది ఉండదు. ఒక సర్టెన్ రేంజ్ ఉంటుంది. లెట్ అస్ సే 4.7-5.2 ఈస్ టేకెన్ యాస్ వాట్ హై. సో, ఈ వాల్యూ అనేది బిట్వీన్ ఈ రేంజ్‌లో ఏది ఎక్కడ పడినా సరే అది మనకి హై వాల్యూ కింద ఉంటుంది. సిమిలర్‌లీ లో వాల్యూని కూడా వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. సో, లెట్ అస్ సే -1.8 టు సమ్ 0.4 ఈ వాల్యూలో ఎక్కడ పడినా మనకి అది లో వాల్యూ కింద తీసుకుంటారు. సో, ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటాం డిజిటల్ సర్క్యూట్స్‌లో. అయితే ఈ స్విచ్చింగ్ సర్క్యూట్స్ మనకి మేజర్‌గా మనకి 2 ఫార్మ్స్‌లో ఉంటుంది. ఒకటి కాంబినేషనల్ సర్క్యూట్, ఇంకోటి సీక్వెన్షియల్ సర్క్యూట్. సో, కాంబినేషన్ సర్క్యూట్స్‌లో మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ మనకేమవుతుందంటే గేట్స్. అయితే ఈ కాంబినేషన్ సర్క్యూట్స్ మనకి వీటి యొక్క అవుట్‌పుట్ ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ ఇన్‌పుట్ మీద మాత్రమే మనకి డిపెండ్ అయి ఉంటుంది. వీటి యొక్క అవుట్‌పుట్ అనేది కాంబినేషన్ సర్క్యూట్స్ యొక్క అవుట్‌పుట్ అనేది మనకి ఎప్పుడూ కూడా అవుట్‌పుట్ మీద డిపెండెన్సీ ఉండదు. ఓన్లీ ప్రెజెంట్ ఇన్‌పుట్ మీద మాత్రమే డిపెండెన్సీ ఉంటుంది. అదే సీక్వెన్స్ సర్క్యూట్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సర్క్యూట్స్ యొక్క అవుట్‌పుట్ అనేది ప్రెజెంట్ ఇన్‌పుట్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ అవుట్‌పుట్. అంటే ఇండైరెక్ట్‌గా పాస్ట్ ఇన్‌పుట్ మీద కూడా మనకి డిపెండెన్సీ ఉంది. ఎప్పుడైతే పాస్ట్ అవుట్‌పుట్ మీద దీనికి డిపెండెన్సీ ఉందో సీక్వెన్స్ సర్క్యూట్ అవుట్‌పుట్ విచ్ మీన్స్ ఈ అవుట్‌పుట్ అది ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకుంటున్నది. అంటే స్టోరింగ్ ఫినామినా ఉంటుంది సీక్వెన్స్ సర్క్యూట్స్‌లో. సో, ఇది మనకేంటంటే కాంబినేషనల్ సర్క్యూట్. అందుకనే సీక్వెన్స్ సర్క్యూట్ ఎలా ఫార్మ్ అవుతుందంటే కాంబినేషన్ సర్క్యూట్స్ అలాంగ్ విత్ సమ్ స్టోరింగ్ ఆల్సో కాల్డ్ మెమరీ. ఈ రెండిటితో మనకేమవుతుందంటే సీక్వెన్స్ సర్క్యూట్ మనకి ఫ్రేమ్ అవుతుంది. ఈ డిజిటల్ సర్క్యూట్స్‌నే మనం ఏమంటామంటే లాజికల్ సర్క్యూట్స్ అంటారు. ఈ డిజిటల్ సర్క్యూట్స్‌నే మనం లాజికల్ సర్క్యూట్స్ అంటారు. ఎందుకు అంటే ఈ సర్క్యూట్స్ ఒక సెట్ ఆఫ్ లాజికల్ రూల్స్‌ని ఫాలో అవుతూ అవుట్‌పుట్స్‌ని ఇస్తూ ఉంటాయి. ఈ లాజిక్ ఆహ్, ఈ లాజిక్‌లో మనకెలా ఉంటుందంటే యెస్ ఆర్ నో ఫార్మాట్‌లో ఉంటుంది. యెస్ అంటే 1, నో అంటే 0.
సో, ఇలాగే తీసుకోవాలని లేదు. లెట్ సమ్‌టైమ్స్ ఎస్‌ని 0 కింద, నోని 1 కింద కూడా తీసుకోవచ్చు. సో, ఇలాగే ఎందుకు తీసుకుంటున్నారు? రియల్ లైఫ్‌లో మనకి మెజారిటీ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో మనకి ఏదైనా ఒక కండిషన్ తీసుకుంటే, ఆ కండిషన్ అనేది మనకి ఎస్ ఉండొచ్చు, లేదంటే నో ఉండొచ్చు. సో, ఇలా ప్రతి సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి, మనం కావాల్సిన అప్లికేషన్‌ని ఈ లాజిక్స్ మీద బేస్ చేసుకొని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో, లాజిక్ సర్క్యూట్స్ యొక్క అవుట్‌పుట్ మనకి లో అండ్ హై కాబట్టి, మనకు కావాల్సిన అప్లికేషన్ తగ్గట్టుగా ఈ సర్క్యూట్స్‌ని మనం డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఇలా ఒక డిజిటల్ సిస్టమ్‌ని డిజైన్ చేస్తున్నప్పుడు మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే అవి? సిస్టమ్ డిజైన్, అండ్ సెకండ్ వన్ ఈస్ లాజిక్ డిజైన్, అండ్ థర్డ్ వన్ ఈస్ సర్క్యూట్ డిజైన్. సో, సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? ఈ సిస్టమ్ డిజైన్‌లో మనకేమవుతుందంటే, మనకున్న ఓవరాల్ సిస్టమ్‌ని మనం ఒక గ్రూప్ ఆఫ్ సబ్ సిస్టమ్స్ కింద మనం స్ప్లిట్ చేస్తాం. అలాగే ఈ ఈచ్ గ్రూప్ ఆఫ్ సబ్ సిస్టమ్ మనకేమవుతుందంటే, ఒక ప్రాపర్ వేతో మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఇలా సబ్ సిస్టమ్స్‌ని డివైడ్ చేసి, ఈచ్ సబ్ సిస్టమ్‌కి మనకి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని మనం స్పెసిఫై చేస్తాం. సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కంప్యూటర్. ఇప్పుడు ఈ కంప్యూటర్ మనం తీసుకుంటే, కంప్యూటర్ అనే ఒక హోలిస్టిక్ సిస్టమ్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెమరీ యూనిట్స్, ఏఎల్యు అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. సో, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్‌గా మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇవే కావు ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకి కంప్యూటర్ వస్తుంది. సో, ఇది మనకి సిస్టమ్ డిజైన్. అంటే ఒక పర్పస్‌ని మనం సర్వ్ చేయడానికి మనం ఒక హోలిస్టిక్ సిస్టమ్‌ని తయారు చేయాలి. ఆ సిస్టమ్‌లో ఉన్న సబ్ సిస్టమ్స్ మనకి ఏవేవి కావాలి అన్నది మనకి ఈ సిస్టమ్ డిజైన్‌లో మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లాజిక్ డిజైన్. సో, ఈ లాజిక్ డిజైన్‌లో మీరు చూస్తే how to interconnect a basic logic building blocks to perform a specific function. సో, ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్లాక్స్‌ని మనం కనెక్ట్ చేయాలంటున్నాం. అయితే ఇలా కనెక్ట్ చేయడానికి మనం ఏదైనా ఒక లాజిక్‌ని క్రియేట్ చేస్తున్నాము. స్పెసిఫిక్ లాజిక్‌ని. సో దట్ దే విల్ కనెక్టెడ్ ప్రాపర్‌లీ. సో, ఇది మనకేంటంటే లాజిక్ డిజైన్ అవుతుంది. ఈ లాజిక్ డిజైనే మనకేమవుతుందంటే లాజిక్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. ఈ వీటిని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ చేస్తూ మన కావాల్సిన పర్పస్‌ని మనం మీట్ అవ్వాలి. అది మనకి లాజిక్ డిజైన్. అండ్ ఫైనల్ వన్ సర్క్యూట్ డిజైన్. సో, ఇప్పుడు మనకి సిస్టమ్‌లో ఉన్న సబ్ సిస్టమ్స్ మనకి తెలుసు. అవి ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయో తెలుసు. ఇప్పుడు ఇలాగ మనం అచీవ్ చేయడానికి టాస్క్‌ని హౌ అవర్ రెసిస్టర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ దే హ్యావ్ టు కనెక్ట్. ఏ విధంగా కనెక్ట్ చేయాలి? అది మనకి సర్క్యూట్ డిజైన్. సో, ఈ సర్క్యూట్ డిజైన్‌లో మనకి బిల్డింగ్ బ్లాక్స్ మనకేమవుతాయంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ అలాగే వీటితో ఫార్మ్ అయ్యే గేట్స్ గానీ, ఫ్లిప్ ఫ్లాప్స్ గానీ మనకి వీటి యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అవుతాయి సర్క్యూట్ డిజైన్‌లోనే. నౌ ఆల్రెడీ మనం డిజిటల్ సర్క్యూట్స్‌లో మనకి 2 లెవెల్స్ ఉంటాయని చెప్పాము. సో, లో లెవెల్ 0, హై లెవెల్ 1. అయితే మనకి ఈ సిస్టమ్ ట్రాన్సిషన్ అనేది లో నుంచి హైకి, లో నుంచి హైకి మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీన్నేమంటారంటే పాజిటివ్ లాజిక్ సిస్టమ్ అంటారు. సో, పాజిటివ్ లాజిక్ సిస్టమ్‌లో మనకేమవుతుందంటే లో అనేది 0, హై అనేది 1. అంటే సిస్టమ్ అనేది మనకి 0 నుంచి 1కి మూవ్ అవుతున్నట్టు. అదే హై అనేది 0 తీసుకొని, లో అనేది 1 తీసుకుంటే దీన్నేమంటారంటే నెగెటివ్ లాజిక్ సిస్టమ్ అంటారు. సో, వీటికి కరస్పాండింగ్‌గా స్టేట్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి చూద్దాం. ట్రాన్సిస్టర్స్ యొక్క స్టేట్స్ అనేవి. ఇప్పుడు నేను లో నుంచి హైకి
మూవ్ అవుతున్నాం అనుకుందాం ఇలా. సో ఇక్కడ లో 0, హై సమ్ వాల్యూ దట్ ఈస్ టేకెన్ యాస్ 1. ఇది మనకి పాజిటివ్ పల్స్. దీన్నే మనం పాజిటివ్ లాజిక్ సిస్టమ్ అంటారు. అదే నెగిటివ్ లాజిక్లో ఏమవుతుంది, హై 0, లో అనేది మనకి 1. ఇది ఏమవుతుందంటే నెగిటివ్ లాజిక్ సిస్టమ్ అవుతుంది. సో మనకి ఏమవుతుందంటే ఇది నెగిటివ్ పల్స్ అవుతుంది. సో పాజిటివ్ లాజిక్ సిస్టంలో మనకి పాజిటివ్ పల్స్ వస్తే, నెగిటివ్ లాజిక్ సిస్టంలో మనకి నెగిటివ్ పల్స్ వస్తుంది. అయితే ఇలా మూవ్ అవుతున్నప్పుడు కూడా వీటిని ఏమంటారంటే ట్రిగ్గరింగ్ అంటారు. ఈ ట్రిగ్గరింగ్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది, 3 లెవెల్స్లో ఉంటుంది. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అండ్ లెవెల్ ట్రిగ్గరింగ్. నా సిస్టమ్ స్టేట్ అనేది లో నుంచి హైకి వెళ్తున్నప్పుడు చేంజ్ అయితే దాన్ని పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటారు. దీన్నే లీడింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటారు. లీడింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ గోయింగ్ ట్రాన్సిషన్. ఇప్పుడు ట్రైలింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్లో మనకి ఏమవుతుందంటే హై నుంచి లోకి అవుతుంది. దీన్ని ఏమంటారంటే ట్రైలింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. సో దీన్నే నెగిటివ్ గోయింగ్ ట్రాన్సిషన్. సో ఈ రెండు మనకి పాజిటివ్ పల్స్లో ఇలా విధంగా ఉంటాయి. అదే నెగిటివ్ పల్స్ అంటే నెగిటివ్ లాజిక్లో ఏమవుతుంది, నెగిటివ్ లాజిక్లో మనకి ఇది రివర్స్లో ఉంటుంది. లీడింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది మనకి లీడింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ గోయింగ్ ట్రాన్సిషన్, లీడింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ మనకి నెగిటివ్ గోయింగ్ ట్రాన్సిషన్. అదే పాజిటివ్ లాజిక్లో మనకి చూడండి లీడింగ్ ఎడ్జ్ అనేది పాజిటివ్ గోయింగ్ ట్రాన్సిషన్ అయింది. అదే మనకి నెగిటివ్లోకి వస్తే నెగిటివ్ లాజిక్లోకి వచ్చేసరికి లీడింగ్ ఎడ్జ్ అనేది మనకి నెగిటివ్ గోయింగ్ ట్రాన్సిషన్. అదే ట్రైలింగ్ ఎడ్జ్ అనేది మనకి పాజిటివ్ గోయింగ్ ట్రాన్సిషన్. సో ఈ రెండు మనకి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో వీటిని మనం డిఫరెంట్ డిజిటల్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేట్ చేయడానికి ఉపయోగిస్తాం. అవే మనకి గేట్స్. ఈ గేట్స్లో మనకి బేసిక్ గేట్స్ మనకి అండ్, ఆర్, నాట్ ఇవి మనకి బేసిక్ గేట్స్. నాండ్, నార్ అనేవి మనకి యూనివర్సల్ గేట్స్. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రాగా కొన్ని ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్. సో ఈ గేట్స్ని యూజ్ చేసుకొని మనం మనకు కావాల్సిన లాజిక్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇవి మనకి బేసిక్ గేట్స్, ఇవి మనకి యూనివర్సల్ గేట్స్. బేసిక్ గేట్స్ ఎందుకంటారు, ఈ గేట్స్ని యూజ్ చేసుకొని ఎనీ రిలేషన్, లాజికల్ రిలేషన్ మనం తీసుకురావచ్చు, అండ్, ఆరు, నాట్. అయితే ఎందుకు వీటిని యూనివర్సల్ గేట్స్ అన్నారు, ఈ సింగిల్ ల్యాండ్తోనే నేను ఈ 3 గేట్స్ని కూడా నేను రియలైజ్ చేయొచ్చు. సో సింగిల్ ల్యాండ్తోనే ఎటువంటి ఫంక్షన్ అయినా సరే నేను రియలైజ్ చేయొచ్చు. అలాగే సింగిల్ నార్తో నేను రియలైజ్ చేయొచ్చు. అందుకనే వీటిని ఏమంటారంటే ఈ రెండు గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అంటారు. అయితే ఈ గేట్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. లైక్ అర్థమెటిక్, కంపారిజన్, కోడ్ కన్వర్షన్, ఎన్కోడింగ్, డీకోడింగ్, మల్టీప్లెక్సింగ్, డీమల్టీప్లెక్సింగ్, షిఫ్టింగ్, కౌంటింగ్ అండ్ సార్టింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ ఫంక్షన్స్ అన్నీ మనం ఈ గేట్స్ని యూజ్ చేసుకొని చేస్తాం. సో ఈ ఫంక్షన్స్ మనకి ఏం చేస్తాయంటే లాజికల్ రిలేషన్ని డెవలప్ చేస్తాయి. సో వాటిని మనం సర్క్యూట్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం.